పాలక్ సాంబార్ రైస్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పాలక్ సాంబార్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అన్నీ వచ్చాయి పాలక్ సాంబార్ రైస్లో, కానీ మధ్యలో ఆ సాంబారే నాకు ఎక్కడ కనిపించట్లేదు. అంటే ఆ పప్పు అనుకున్నావు కదా, సాంబార్ రైస్ అనగానే పప్పు సాంబార్ ఇలాగా ఉంటుంది అనుకున్నావు కదా. అవును, కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పప్పుకి సంబంధించినవన్నీ ఏమీ ఉండదు, ఓన్లీ మనకి సాంబార్ పౌడర్. ఓకే, సాంబార్ ఆ పౌడర్ తోటి ఆ ఫ్లేవర్ తోటి మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, మరి సంక్రాంతి స్పెషల్ లా చక్కగా మనం చేసుకుందాం, కడుపు నిండా తిందాం. ఓకేనా? ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించాలి. అది నా పనే, నేను చేస్తా. ఓకే, ఆయిల్ వేసేసుకోవాలి ఫస్ట్. ఆయిల్ వేడి అవ్వాలి కదా, ఆయిల్ హీట్ అవ్వాలి. ఓకే, అసలు మామూలుగా సంక్రాంతి అంటేనే చిన్నప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉండేది. అది పెరిగే కొద్దీ కూడా ఏంటంటే చుట్టూ వాతావరణం మారిపోయి పల్లెటూరు కాస్త పట్టణాలు, పట్టణాలు కాస్త సిటీలు, కాంక్రీట్ జంగిల్ వరకు వచ్చేసాం. సో ఇప్పుడు నిజంగా చాలా రేర్ గా మన చిన్నప్పుడు రోజులు మిస్ అవుతూ ఉన్నాం కదా. మాది ప్రాపర్ భద్రాచలం. మాది చాలా అంటే మా ఇంటి ముందంతా చాలా పెద్ద వాకిలి. ఇంకా ఫెస్టివల్ జనవరి స్టార్ట్ అయింది అంటే జనవరి 1 నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా ముగ్గులు హడావిడి ఇదే ఉంటుంది. కానీ నువ్వు అన్నావు చూడ వాకిలి అని, అసలు ఆ మాట, ఆ పదం వినే ఎంత కాలమైందో. మా మమ్మీ మా పని ఆమెకి చెప్పి డైలీ పేడ తెప్పించి వాకిలి చల్లితే నేను ఫస్ట్ చిన్నప్పుడు మా స్మెల్ అని చెప్పనుకునేది. కానీ అలవాటు అయిన తర్వాత దాని మీద వేసిన ముగ్గు ఉన్న అందం ఇంకెక్కడ రాదు. అవునవును, నిజంగానే. అవును, చిన్నప్పుడు నాకు కూడా మా అమ్మమ్మ నాకు మా తమ్ముడికి వెళ్ళి పేడ తీసుకురండి అని చెప్పేసాను. ఇంత కవర్లు వేసుకుని వెళ్ళి ఇలా పట్టుకుని ఆ రోజులు నిజంగా మిస్ అవుతున్నావు. కావాలనిపిస్తుంది ఇప్పుడు. బొబ్బెమ్మలకి ఆవు పేడ కావాలంటే ఎత్తుకోవాల్సి వస్తుంది. అవును, ఊర్లలో అయితే ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడ సిటీలో అంటే కొనుక్కుంటున్నాం కూడా, ఆన్లైన్ లో దొరుకుతున్నాయి. సో అట్లా మారిపోయింది జనరేషన్. ఆయిల్ హీట్ అయింది, కొంచెం జీలకర్ర 1 టీ స్పూన్ అంతే, ఇంకొంచెం కొసలు కొసలు కావాలన్నమాట. అయితే ఎక్కువ అట్లా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం అలా వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేస్తే చాలు. ఓకే, తర్వాత సో ఇప్పుడు అల్లం. అల్లం చాలా సన్నగా తురుముకోవాలి. అండ్ తర్వాత గ్రీన్ చిల్లీ, ఇది కూడా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. నాకు వంటలో భయంకరమైన పాట అంటే కరివేపాకు వేయడము, గ్రీన్ చిల్లీ వేయడం. ఇంట్లో ఉంటే పర్లేదు, ఎలాగో అప్పుడు బయటకు వచ్చాం కదా, కాస్త మంచి పట్టు చీరలు కట్టుకుని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంక్రాంతి అంటేనే ఇందాక మనం మాట్లాడుకున్న గొబ్బెమ్మలకు పేడ కష్టాలు స్టార్ట్ అవుతుంది. అంతే, ఆ ముగ్గులు చిన్నప్పుడు. ఇప్పటికే అలాంటివి ఏమన్నా ఉన్నాయా? మా ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ఉన్న దాంట్లో మాత్రం మంచిగా ముగ్గులు అయితే వేస్తాను. ఆ టైం తీసుకుంటాను కంపల్సరీ. అండ్ తర్వాత ఇప్పుడు ఆనియన్ కూడా కొంచెం బ్రౌనిష్ లాగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇది టమాటో ప్యూరీ, పచ్చిదే. కావాలి అంటే ఫాస్ట్ కావాలి అంటే కూడా మనం బాయిల్ చేసి కూడా పేస్ట్ చేసుకోవచ్చు. మనం పచ్చి వేస్తున్నాం కాబట్టి. ఇంకా అంటే చిన్నప్పుడు మనం చదువుకున్న రోజుల్లో అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు ఈ సంక్రాంతి సంబరాలు అన్నీ అవుతాయి. కానీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ ఫెస్టివల్స్ మిస్ అవ్వడం జరిగాయా? అంటే ఎట్లాగో మనకి ఆ టైంలో స్కూల్కి హాలిడేస్ ఇచ్చినట్టు ఆ 3 days మాత్రం షూటింగ్కి హాలిడేస్ ఇస్తారు కాబట్టి పర్వాలేదు, మేనేజ్ చేసుకున్నాను. ఇది పసుపు వేస్తున్నాను, చిటికెడు, నాకు కొంచెం కలర్ఫుల్గా ఉండాలి. పసుపు వేస్తే చాలా కలర్ఫుల్గా, దాంతోనే లుక్ మారిపోతుంది అనమాట. ఓకే, సో టమాటా ప్యూరీ కూడా చక్కగా వేగింది.
నెక్స్ట్ పాలకూర. ఓకే. పాలకూర కూడా కొంచెం బాగా మగ్గిపోవాలి. ఓకే, సో ఫస్ట్ సీరియల్ ఏది? నాది ఫస్ట్ సీరియల్ సరస్వతి వైభవం అని జమినీలో అమ్మవారి క్యారెక్టర్ అనమాట. ఓకే, ఫస్ట్ సీరియల్ అది నాది. ఫస్ట్ సీరియల్కి అమ్మవారి క్యారెక్టర్, అమ్మవారి గెటప్లో అంటే వావ్ నైస్. ఫస్ట్ రావడం నేను యాక్చువల్లీ యాజ్ ఎ హీరోయిన్గా స్టార్ట్ చేసి ఏంటి 13 ఇయర్స్కే హీరోయిన్? చైల్డ్ హీరోయిన్గా చేశాను. మానస అని సాయి కిరణ్ గారి మూవీలో చైల్డ్ హీరోయిన్గా చేశాను. ఓకే. తర్వాత సంక్రాంతి, శ్లోకం, భద్రాద్రి రాముడు అలాగా మూవీస్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి దాని తర్వాత హీరోయిన్గా నా జ్ఞాపకం అని ఒకటి చేశాను. ఓకే. అలాగే తమాషా చూద్దాం రండి, నేను సుహాసిని కదా, ఎవర్ గ్రీన్ సుహాసిని, మన సుహాసిని, తను ఇద్దరం హీరోయిన్స్గా చేశాము. ఓకే. అలాగే తమిళ్లో ఒక మూవీ చేశాను. అలాగే తమిళ్లో హీరోయిన్గా ఒక మూవీ ఓకే, చాలా బాగుంది. సో ఆల్మోస్ట్ చుట్టేసినట్టే. అన్ని కౌంట్ కలిపి ఎంత వచ్చినాయి ఇప్పుడు? మూవీస్ వచ్చేసి 20 మూవీస్. రీసెంట్గా పుష్ప 2 చేశాను. ట్రైలర్స్లో వచ్చింది, సినిమాలో చూడాలి అనుకున్నాను బట్ మిస్ అయింది. 3 కూడా ఉంది నాకు తర్వాత తెలిసింది. ఓకే. అంటే యాక్చువల్గా కట్ అయిపోయి ఎడిటింగ్లో కొంచెం పోతూ ట్రైలర్లో ఉంది. ట్రైలర్లో ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఉంది. ఓకే. ఏం క్యారెక్టర్ అందులో? వెజిటేబుల్ సెల్లర్. అంటే ఈ గెటప్ ఇలా చూసి అసలు దాంట్లో చాలా మొత్తం ఏంటి బ్లాక్ మేకప్, అసలు నన్ను నేనే గుర్తుపట్టుకోలేదు. ఓకే. ఓకే. అంటే ఎవరితో జరిగినాయి ఆ సీన్స్? అవి ఇండివిజువల్గా నాది ఇండివిజువల్ ఏమంటారు ట్రాక్. సో అది లాస్ట్ మూవీ అయితే అది. ఓకే. సో ఇక్కడ పాలకూర కూడా చక్కగా వేగిపోయింది మనకి. ఇంకా పాలకూర వేగిన తర్వాత ఓకే, పాలకూర వేగింది కదా, మరి నెక్స్ట్ ఏం వేసుకుంటున్నాం? ఇప్పుడు సాంబార్ పౌడర్. ఓకే, ఇదే మెయిన్ ఆ ఫ్లేవర్ తెలుస్తూ, ఆ ఫ్లేవర్ తెలియడానికి సాల్ట్. ఓకే, రైస్ కి కూడా సరిపడే వేసేస్తే బెస్ట్ ఒకేసారి. అండ్ గరం మసాలా లాస్ట్లో. సో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రైస్ మెయిన్ ఇంగ్రీడియంట్, ఉడికించుకున్న అన్నం ఏది. సో షూటింగ్ వెళ్ళేటప్పుడు ఫుడ్ ఏంటి ఇంట్లో నుంచి చేసే తీసుకెళ్తామా? మొత్తం నేనే ఇంట్లో నుంచి ప్రిపేర్ చేసుకొని వెళ్తాను. ప్రొడక్షన్ ఫుడ్ అసలు చాలా అసలు మాక్సిమం తినను. ఎప్పుడైనా నైట్ షూట్ లేట్ అయింది, మనం వెళ్ళడానికి లేట్ అయినప్పుడు అప్పుడు మాత్రమే ప్రొడక్షన్ ఫుడ్. అలా లేకపోయినా నా బాస్కెట్లో రైస్ కుక్కర్ ఉంటుంది. బందోబస్తు, పొడి, నెయ్యి, పిక్కులు ఏదో ఒకటి అయితే ఆల్వేస్ ఉంటుంది అన్నమాట. ఓకే. సో వాటితో మేనేజ్ చేసేస్తాను. మార్నింగ్ 4కి లేస్తాను, లేచి కుక్ చేసుకొని మంచిగా నాతో పాటు నలుగురికి ప్రొడక్షన్ ఫుడ్ కాకుండా ఆర్టిస్టులకి మాక్సిమం నా ఫుడ్ పెట్టేలా చూస్తాను. ఓకే, వెరీ నైస్. ఓకే, సో మన పాలక్ సాంబార్ రైస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. కాస్త మూత పెట్టేద్దామా? ఒక్క నిమిషం. పొడి వేసేసి కలిపేసి. ఇప్పుడు లాస్ట్గా గరం మసాలా వేసేసి. ఓకే, గరం మసాలా వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి. ఇవన్నీ ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు. షూటింగ్ వెళ్ళేటప్పుడు అయితే చాలా, అండ్ ఆఫీస్ గోయింగ్ ఉమెన్స్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. వేడి వేడిగా సాంబార్ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు అర్థమైంది.
ఎందుకు సాంబార్ లేకుండా సాంబార్ ఎట్లా సాంబార్ రైస్ అని అనుకున్నావు కదా నువ్వు? సో మొత్తం వంట కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తుంది సాంబార్ ఉంది ఇందులో అని. ఓకే, తీసేద్దాం, డిష్ అవుట్ చేసేద్దాం. చూసారు కదా, వేడి వేడిగా పాలక్ సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పాలక్ సాంబార్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో ప్యూరీ 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాంబార్ పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన పాలకూర 1 కప్పు, ఉప్పు తగినంత, ఉడికించుకున్న అన్నం 1 కప్పు, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్. పాలక్ సాంబార్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అందులో టమాటో ప్యూరీ, పసుపు, తరిగిన పాలకూర, సాంబార్ పొడి, సరిపడా ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు, ఉడికించుకున్న అన్నం, గరం మసాలా పొడి వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలక్ సాంబార్ రైస్ రెడీ.